ఉస్మానియా యూనివర్సిటీలో మరింత ఉద్రిక్తంగా మారుతుంది వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది మంది కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. చాలా వరకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ పైన కూడా మాకసలు ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు అని చెప్పేసి కూడా ఇక్కడనైతే మరి యాజమాన్యాన్ని నిలదీయడానికైతే వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడనైతే చాలా మంది ఉన్నారు. ఏంటి అసలు వాళ్ళ సమస్య? ఎందుకు ఈసారి మాత్రం ఇంత ఉద్రిక్తంగా మారుతుంది వాతావరణము అని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, చాలామంది ఇక్కడే ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా అక్కడికే వెళ్ళబోతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడగబోతున్నారు. అసలు ఏంట్రా ప్రాబ్లమ్స్ ఏంటి? మీ కండిషన్స్ ఏంటి చెప్పరా? ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయా? చెయ్యాలని ఇక్కడ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళకు సిలబస్ అవ్వలేదా, లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేది కూడా తెలియాలి కదా. మరి వీళ్ళు ఏం డిమాండ్ చేయాలనుకున్నారు ఏంటి అడిగి తెలుసుకుందాము. మరి ఏంటి ప్రాబ్లం అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భయ్యా ఏంటి భయ్యా, అసలు ఏంటి ప్రాబ్లమ్? ఇంతమంది కూడా మరి ఎందుకు ఇక్కడ నిరీక్షిస్తున్నారు? ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలని చూస్తుంది మేడం, అంతే. ఎందుకు సిలబస్ ఏం అవ్వలేదా? అయితే సిలబస్ అంతా మేడం మాకు నవంబర్లో కాలేజ్ స్టార్ట్ అయింది. కాలేజ్. నవంబర్లో కాలేజ్ స్టార్ట్ అయితే మాకు అక్టోబర్లో హాస్టల్ అలాట్ చేసారు ఫస్ట్ ఇయర్స్కి కదా మేడం. మధ్యలో మాకు సెకండ్ సాటర్డేలు ఉన్నాయి, సండేస్ ఉన్నాయి, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. ఇన్ని హాలిడేస్ ఉంటే మళ్ళీ మధ్యలో ఫస్ట్ ఇంటర్నల్ సెకండ్ ఇంటర్నల్ పెడతారు. ఇన్ని హాలిడేస్ పోగా ఒక 45 డేస్లో 4 యూనిట్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు సైన్స్ వాళ్ళకి అయితే ల్యాబ్లు ఉంటాయి, మాకు రికార్డ్స్ ఉంటాయి, ఇన్ని కానీ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు ఇంత షార్ట్ టైంలో ఇన్ని ఎట్లా మాకు పాసిబుల్ అవుతాయి? మళ్ళీ నిన్ననే మాకు అయిపోయినాయి. నిన్ననే మాకు సిలబస్ అయిపోయింది. ఒక 7 days ఆఫ్ పీరియడ్లో మాకు ఫస్ట్ సెమిస్టర్ అని పెట్టారు. 7 daysలో 4 యూనిట్స్ ఒక దానికి. అట్లా 4 పేపర్లు 16 యూనిట్లు ఎట్లా పాసిబుల్ అవుతుంది మాకు కదా మేడం. మళ్ళీ మాకు సైన్స్ వాళ్ళకు ల్యాబ్లు ఉంటాయి, రికార్డ్స్ రాయాలి, అసైన్మెంట్స్ రాయాలి. ఇన్ని రాయంగా వారం రోజులలో మాకు ఎట్లా పాసిబుల్ అవుతుంది అని అది అడుగుతానికి వచ్చినాం. అంటే వీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేసారు అల్యూమినియం, వాళ్ళు మాకు ఎట్లా 7 రోజులు ఎట్లా చదువుతారని వాళ్ళు మాకు స్కెడ్యూల్ చేసారో అది అడుగుతానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు మాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారని అడగడానికి ఫస్ట్ ఇయర్ వాళ్ళంతా వచ్చినాం మేడం, అంతే. అంటే దీనికి మీ ఉపాధ్యాయులకు ఎప్పుడైనా మీరు చెప్పడం జరిగిందా? వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అయ్యారు? ఉపాధ్యాయుల చేతులు ఏముంటుంది మేడం, వాళ్ళు యాజ్ పర్ ద అల్యూమినియం వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎట్లయితే చెప్పమన్నది వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళ చేతులు ఏముంటుంది? వీళ్ళు రెస్పాండ్ కావట్లేదు అనగా మీ విడదానికి వచ్చింది. ఇప్పుడు మా వాళ్ళు ఎదురు లోపల పోయిర్రు, వాళ్ళు లోపల మాకు పాజిటివ్ డెసిషన్ వస్తేనేమో వీళ్ళకు, లేకపోతే మళ్ళీ మేము మా డిమాండ్స్ మేము రైజ్ చేసి మా సమస్య సాల్వ్ అయ్యేదాకా ఇక్కడ నుంచి పోయలేదు. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా మల్టిపుల్ సమస్యలన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి? ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు, కొంతమంది అక్కడ కూడా ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ఇంకా డైరెక్టర్ గారి రెస్పాన్సిబిలిటీ కూడా సరిగా లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడేమో మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి అంటున్నారు. మల్టిపుల్ సమస్యలన్నీ ఇంత పెద్ద పేరున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు వస్తున్నాయి? అసలు ఎక్కడ ప్రాబ్లం? ఎక్కడ లేదు మేడం. అడ్మినిస్ట్రేషన్ అనేది గట్టిగా ఉంటే, అంటే విద్యార్థుల పక్షాన ఉంటే ఏ సమస్య ఉండదు. ఇప్పుడు ఒక 10 మంది పోయి గట్టిగా అడిగినా వాళ్ళు లోపల తీసుకుపోయి వాళ్ళని అరెస్టులు చేయించి వీటితో మూసేస్తారు తప్ప దీనికంటూ ఒక ఫైనల్ డెసిషన్, అరే ఇది చేస్తే సాల్వ్ అవుతుంది అనే డెసిషన్ లేదు. ఇప్పుడు మేము ఒక దోమలు ఉన్నాయి అనుకుంటా చేస్తే రేపు దోమల మంది కొడతారు. అందరు చూడంగా మీడియా మొత్తం చూసి మేము దోమల మంది కొట్టినాం అని చేస్తారు. మళ్ళీ నెల రోజుల దోమలు వస్తాయి, మళ్ళీ కొట్టరు ఇక. అంటే మళ్ళీ మేము పోయి మళ్ళీ సార్ దోమ అంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళు నైట్ ఒక రోజు యూనివర్సిటీలో తిరిగితే దోమలు కరుస్తున్నాయా ఏదో తెలుస్తాయి. వాళ్ళు ఏసీలలో మంచిగా ఉంటారు. మేము బయటకు ఒక 2 నిమిషాలు నడుద్దాం అని ఇట్లా బయటకు వెళ్తే దోమలే. ఆర్ట్స్ కాలేజ్ కాడ 7 గంటలు నిలవలేకపోతున్నాం మేము. ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ రండి, యూనివర్సిటీ యజమాని ఏదైతుందో ఆర్ట్స్ కాలేజ్ 8 గంటలు నిలబడరు, రాడ తెలుస్తుంది ఎన్ని దోమలు ఉన్నాయో. దుంది భాషలు రా బయటికి, చుట్టుపక్కల పరిసరాలు నీట్గా ఉంటే మన దోమలు ఉండవు మేడం. వాళ్ళు దోమల ఉత్త పొగ ఒకటే కొడతారు తప్ప దాంట్లో కెమికల్ ఉండదు, దోమల కెమికల్ ఉండదు. ఆ పొగలంగా పొగలు కూడా కడుతుంది దోమల మమ్మల్ని హాస్టల్స్లలో. ఫుడ్ ఫెసిలిటీస్ మేడం ఎట్లా అంటే, మేము పోయి గట్టిగా అడిగినాం అనుకో, అట్లా ఎట్లా ఉంటుంది ఫుడ్ అంటే, ఆ రోజు మస్తు ఉంటారు ఫుడ్, 2-3 రోజులు మంచిగా ఫుడ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఇక అంతే. ఇక బియ్యం సన్న బియ్యమే. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే మేము ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం ఉంటుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు డిమాండ్ చేయడానికి వచ్చారు, అడగడానికి వచ్చారు మామూలుగా. కానీ ఇప్పుడు అక్కడ అమ్మాయిలు కూడా మాకు మంచి ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి డిమాండ్ చేస్తేనే మీరు 100 మంది ధర్నా చేస్తే మేము 200 మందిని దింపుతాం పోలీసుల్ని అని చెప్పేసి 16 మందికే పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళ కోసం మరి ఎంత బెటాలియన్ దింపుతారంటారు? ఇప్పుడు 1000 మంది వచ్చినా మా ఉద్యమం ఆపం మేము. ఎందుకంటే ఈ ఈ సమస్య అనేది మాకు అడ్మిషన్ రెండింటి మధ్యలో డిపార్ట్మెంట్ ఎక్కడిది? ఇప్పుడు మేమేమన్నా ధర్నా లేదు సార్ మన రాష్ట్ర కొడతాం బస్సులో కొడతాం వస్తున్నావా?
యూనివర్సిటీ మాట్లాడటానికి వస్తున్నాం కదా, వాళ్ళు మమ్మల్ని అంటే మా క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే మధ్యలో డిపార్ట్మెంట్ అవసరం లేదు. మా క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి వీళ్ళ నోర్లని గేట్ కానే మూయాలని వాళ్ళు డిపార్ట్మెంట్లో వచ్చి మమ్మల్ని తీసుకుపోయి రాసరోగాలు అవన్నీ అవుతుంటాయి. మరి స్టూడెంట్లను పోలీసులు అరెస్ట్ చేసేది ఇది కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా మేడం. మేము వాళ్ళని కొట్టనీకి పోతున్నామా, కట్టలు పెట్టుకొని పోతున్నామా? కాదు కదా. మేము మా రైట్స్ మేము చెప్తానికి పోతున్నాం. మధ్యలో వీళ్ళు అసలు యూనివర్సిటీలలో పోలీసు వాళ్ళకి ఏంది అసలు? మా సమస్యలు ఆయన వింటాడు, డిపార్ట్మెంట్ ఆయన వింటాడు, ఆయన మా సమస్యలు సాల్వ్ చేస్తాడా? ఏంది బాబు ప్రశ్న అంటాడు, ఆయన పోయి వీసీకి చెప్తాడా? ఆయనకి ఎందుకు మా సమస్యలు? ఆయన చేస్తా అనే ధైర్యం ఉంటేనే వచ్చి మమ్మల్ని అడగాలి, సమస్య ఏంది, ఏమవుతుంది అని అడిగితే నీ వల్ల సాల్వ్ అవుతానేమో నువ్వు చెప్పు. అడ్మినిస్ట్రేటివ్ చెప్తా అంటే చెప్తావు, నీకు కూడా ఒక లెటర్ ఇస్తావు అంతైతే. మధ్యలో వీళ్ళది నాకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే యూనివర్సిటీలో నైట్ అంతా కూడా తిరుగుతూనే ఉంటారు, స్టడీ అవర్స్ అవన్నీ ఉంటాయి, హాస్టల్స్కి కాలేజ్కి తిరుగుతూ ఉంటారు కాబట్టి లైటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ బాగున్నాయి. అంటే ఇప్పుడు మా దుందివి హాస్టల్ ఉందా మేడం, ఆ రూట్లో మనకు లైట్స్ అయితే లేవు. చీకట్లో లైట్లు ఉండవు, లైట్లు అయితే లేవు, ఆ రూట్లు అయితే లేవు. అంటే మేము ఫస్ట్ ఇయర్స్ మొన్న వచ్చినాం అంటే కొంచెం టైం పడుతుంది. మధ్యలో అడిగిర్రు కానీ ఇస్తామన్నారు. ఇక తర్వాత ఏం రెస్పాన్స్ ఏం రాలే, పెట్టలే, ఇంకా లైట్లు ఏం పెట్టలే. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎంతో పేరు ఉంది, చాలా భయం కూడా ఉంది బయట. ఎందుకంటే అమ్మ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని అంటారు. మరి ఎలా మీరు అడిగినాము వాళ్ళు చేయలేదు అని అంటున్నారు కదా? ఇక జరుగుతలేవు, ఇక అందరు ఇట్లనే రిప్రజెంట్ ఇస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు అన్నట్టే వాళ్ళు చూస్తారు. మేము కూడా అట్లనే అవుతుంది మా పరిస్థితి. మేము వస్తున్నాం, అడుగుతున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. వాళ్ళు ఏం చేస్తలేరు. ఇప్పుడు మరి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారు అని అనుకుంటున్నారా మీరు అడిగితే? చెయ్యాలి, ఎందుకంటే మాకు నవంబర్ 7th ఏమో అలాట్మెంట్ ఇచ్చి హాస్టల్లో మేము అందరం వేరే వేరే డిస్టిక్ల నుంచి వస్తున్నాం. ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకునేంత స్తోమతలు మాకు లేవు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది జనగాం. ఇక్కడ చాలా మందికి మహబూబ్ నగర్, నిరమ్మల్, ఇచ్చే ఆదిలాబాద్, అట్లా వేరే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. కాదండి, కర్ణాటక వాళ్ళు, బెంగళూరు కర్ణాటక వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, 2-3. మా డిపార్ట్మెంట్లో మొత్తం ఒక స్టేట్ అంటే పాన్ ఇండియా మా డిపార్ట్మెంట్లో 3 వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. మాకు 7th ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఫిబ్రవరి 7th 3 నెలలు అయితే కరెక్ట్గా. 3 నెలల్లో 10 రోజులేమో సంక్రాంతి హాలిడేస్ దాకా వచ్చినాయి. 12 ఆదివారాలు ఉంటాయి. నెలకు ఒక సెకండ్ సాటర్డే ఉంటాయి. 15 రోజులు ఇవి 25 రోజులు పోతే 90 రోజులల్లా మాకు ఎక్కడిగా దాంట్లో మేము అసైన్మెంట్లు రాయాలి. ఓకే. మీరు చదువుకోవడానికే టైము సరిపోయేంత కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అనేది మీరు డిమాండ్ చేస్తున్నారు. పాపం ఇక్కడ ఎందుకంటే బెంగళూరు నుంచి కూడా వచ్చానని అంటున్నారు. భయ్యా ఒక చిన్న విషయం అడుగుతా మిమ్మల్ని. ఓకే, ఇంగ్లీష్ మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. ఓకేనా? అగో కొంచెం కొంచెం వస్తుంది, నేను అడిగేది అర్థమవుతుందిగా మీకు. చాలు. ఓకే, ఒకవేళ మీ పేరెంట్స్ వస్తే ఇక్కడ ఎక్కడ ఉండాలి? హోటల్. హోటల్. బయట అంతేగాని కాలేజ్లో ఇవ్వరు. అంత ఫెసిలిటీ లేదు ఇక్కడ. అది అడగరా మరి? ఎందుకంటే పక్కనే కాదు కదా. అవును, దూరం ఉండాలి. దాన్ని అడగాలి కానీ ఎక్కడ అడగాలి మనకు తెలీదు. మళ్ళీ మన డిపార్ట్మెంట్ వస్తే ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ అయితే మనం అనుకున్నాము రేరెస్ట్ కోర్స్ ఇన్ ఇండియా అనుకున్నాము, కానీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కాలేజ్. ఈ ఎగ్జామ్స్ ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నారు? మీకు ఎంత టైం అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది? ఒక 7 to 10 days. ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తున్నాం కదా, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇంత తొందరగా పెట్టడం అనేది, మాకన్నా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మాకు చదువుకోవడానికి కూడా మాకు టైం సరిపోవడం లేదు కాబట్టి ఇంకొక 10 days మాకు ఎక్స్టెన్షన్ చేస్తే మేము చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా యాజమాన్యం అయితే ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా మాకు టైం ఇవ్వకుండా ఉంటే మేము ఫెయిల్ అయ్యి మేము ఎన్ని సంవత్సరాలు చదవాలి అనే విధంగా కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం కదా, చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి కర్ణాటక, బెంగళూరు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మరి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు విద్యార్థులు. మరి వాళ్ళ భవిష్యత్తుకు కూడా వాళ్ళు ఆలోచించుకొని కదా ఇంత దూరం వస్తారు. వాళ్ళకి కావాల్సిన టైం కూడా యాజమాన్యం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఖచ్చితంగా ఉంది. ఆ యాజమాన్య నిర్ణయం కోసం ఇంతమంది ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఇక్కడ మాకు ఫెసిలిటీస్ అనేటివి కూడా రోడ్లు, మేము ఈ లోపల యూనివర్సిటీలో కాలేజ్ నుంచి హాస్టల్స్కి, హాస్టల్ నుంచి కాలేజ్కి నైట్ స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేము నడిచే ఈ దారిలో కూడా మాకు లైటింగ్స్ కూడా సరిగా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా దోమల బెడద చాలా ఉంది అంటున్నారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్ నగరానికి ఒక ఘనత సాధించింది కదా. తెలంగాణ ఉద్యమానికి పెట్టిన పేరు ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఇంత పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే యాజమాన్యము పట్టించుకోవట్లేదా, లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్ మరి అడగట్లేదా, లేకపోతే అడిగినా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదా?
ఇంతమంది మరి యాజమాన్యం రెస్పాండ్ అయితే ఇంతమంది ఇక్కడ ఉండరు కదా, క్లాస్ రూమ్లలో ఉంటారు కదా, చదువుకుంటారు కదా వాళ్ళు. కానీ వాళ్ళు ఏమీ స్పందించట్లేదని చెప్పేసి ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ముందు కూడా వీళ్ళు నిలబడడం జరిగింది. ఇక్కడ ఈ సమస్యలన్నీ క్లియర్ అవ్వడానికి మెయిన్ డైరెక్టర్ బయటకు వస్తేనే జరుగుతాయి ఇదంతా కూడా అనేది కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.